దేవుని సహాయం ద్వారా మనం సాతానుని అధిగమించగలుగుతాం. ఎందుకంటే దేవుని పిల్లలమైన మన జీవితాల్లో సాతానుగాడు ఎప్పుడు పొంచి ఉంటాడు. దేవుని పిల్లల్ని నాశనం చేయాలని, దేవుని పిల్లలకి ఏదో ఒకటి వ్యతిరేకమైన కార్యం చేయాలని ఎదురు చూస్తా ఉంటాడు. అలాంటి సందర్భాల్లో మనం ఏమాత్రం కూడా డిస్కరేజ్ అవ్వకూడదు. మనం భయపడకూడదు. మనం దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే మన దేవుడు సహాయం చేస్తాడు. ఆయన అద్వితీయుడు. కాబట్టి ఆయన సహాయం ద్వారా మనం సాతాను గాన్ని అధిగమించగలుగుతాం. కీడుని జయించగలుగుతాం. దేవుని ద్వారా మన జీవితాల్లో మేలుని పొందుకోగలుగుతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా చింతించకూడదు. దిగులు పడకూడదు. నీ పరిస్థితులను చూసి నువ్వు చింతిస్తున్నావా? అపవాది నీ జీవితంలో కలగజేసే పనులను చూసి నువ్వు భయపడుతున్నావా? నీతో ఒక్క మాట, సహోదరుడా, సహోదరి, నువ్వు చింతించమాక. నీ దేవుడు గొప్ప దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ దేవుడు. ఆయన అద్వితీయుడు, సత్యదేవుడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. అది మనకు తెలుసు కదా! కాబట్టి మనం ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం ధైర్యం పొందాలి. దేవుని వాక్యం మనకి ధైర్యాన్నిస్తుంది. దేవుని వాక్యం మన జీవితాల్లో ఉన్నప్పుడు సాతానుగాడు పారిపోతాడు. సాతానుగాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా శోధించడం మొదలుపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాడికి దేవుని వాక్యంతోనే బదులిచ్చారు కదా! కాబట్టి ఈరోజు సహోదరుడా, సహోదరి, నీకు కూడా నీ చేతిలో కూడా దేవుని వాక్యం నీ హృదయంలో ఉంది కదా! నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు ధైర్యముగా పలుకు. సాతానుగాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. కీడు దేవుడు నీ జీవితంలో జరగనివ్వడు. దేవుడు నీకిచ్చిన వాగ్దానం జ్ఞాపకం ఉంది కదా! వాగ్దానాన్ని చేత పట్టుకొని దేవుణ్ణి అడుగు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కీడు జరగనివ్వడు దేవుడు. ఆయన పిల్లల్ని ఆయన కదలనివ్వడు. నీతిమంతులు కదలించబడరు. ఎందుకంటే దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దిగులు చెందవలసిన అవసరం ఏమాత్రం లేదు. దేవుని పిల్లలం మనం. కాబట్టి ఆయన పిల్లల్ని ఆయన చేయి విడిచే దేవుడు కాదు. ఆయన నామము శక్తి కలిగిన బలమైన నామం. యేసు నామములో మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటారు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. కీడు నీ జీవితంలో జరగకూడదంటే దేవుని సహాయం కావాలి. కాబట్టి దేన్నైనా విడిచిపెట్టు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టద్దు. ఆయన వాక్యాన్ని విడిచిపెట్టద్దు. ప్రార్థనను మానొద్దు. ప్రార్థన చేయి. హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకో. దేవుని వాగ్దానాలను నువ్వు జ్ఞాపకం చేసుకో. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. సాతాను నీ పక్క నుంచి అనేకమైన వ్యతిరేకమైన విషయాలు నీకు బోధించవచ్చు. అయినా కూడా కృంగిపోమాక. దేవుడు నీ పక్షముగా ఉన్నారు. దేవుడు నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. ఎప్పటికైనా విజయం నీదే. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవునిలో ఉందాం. దేవుని ద్వారా అపవాదిని జయిద్దాం. దేవుని ద్వారా కీడుని జయిద్దాం. దేవుని ద్వారా మేలులు పొందుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.